హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే ఈరోజు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మనకి వర్క్ మీద ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో మన ఫేస్ మీద కూడా అంతే ఇంపార్టెంట్ తీసుకోవాలన్నమాట. కొంచెం మనం కేర్ చేస్తేనే మన ఫేస్ అనేది బాగుంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పిన అంటే కొంచెం అప్పుడప్పుడు వర్క్స్, పిల్లలు, ఫ్యామిలీతో పాటు మన ఫేస్ కూడా మనకి ఇంపార్టెంటే. హౌస్ వైఫ్స్కి ఖచ్చితంగా ఫేస్ అనేది కొంచెం బాగుండాలంటే మనం కేర్ చేయక తప్పదనమాట. సో ఖచ్చితంగా కేర్ అనేది తీసుకోవాలి. కేర్ తీసుకుంటేనే మన స్కిన్ బాగుంటుంది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. సో అంటే కొంచెం బిజీ కానీ ఏదైనా జాబ్స్ వర్క్స్ కానీ నైట్ వచ్చిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో రెగ్యులర్గా పెట్టుకోవాలని ఏం రూల్ లేదు. ఎగ్జాక్ట్లీ వీక్లీ ట్వైస్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయాలి. డే టైంలో వీలు కాదు డే టైంలో బిజీ ఉంటాం మేము, నైట్ టైం అండ్ బిజీ ఉంటాము అని అనుకునే వాళ్ళకి నైట్ టైం కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఈ రోల్ నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన ఐస్, ఎందుకంటే మనము చేతికి ఐస్ తగిలితే కొంచెం మనం సెన్సిటివ్గా ఉంటుంది కదా మనం స్కిన్ అనేది అంత తట్టుకోమన్నమాట, అంత కూల్నెస్కి. అందుకే రోలర్స్ పెట్టిన. సో ఆ రోలర్లో వాటర్ నింపి పెడితే మనకి ఒక 2 hours అయితే ఐస్ అయిపోతుంది మంచిగా. సో అట్లా అయిన వెంటనే ఇంకా మన ఫేస్కి అయితే మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా అప్లై స్కిన్ మనము ఐస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం స్కిన్ అనేది ఓపెన్ పోర్స్ ఉన్నా కానీ, పింపుల్స్ ఉన్నా, రెడ్నెస్ ఉన్నా కానీ తగ్గిపోతుంది. తర్వాత ముల్తాని మట్టి అండ్ రోజ్ వాటర్ అయితే ఇంకా ఫేస్కి అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఇలా నేను వీక్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో మీకు పొద్దున అంటే మార్నింగ్ మేము పెట్టుకోవడానికి వీలు ఉండదు, అసలు మాకు టైం ఉండదు అనుకునే వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు ఒక 15 minutes మీ స్కిన్ మీద కేర్ తీసుకున్నారనుకో, అప్పుడు మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది అండ్ గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. ఓపెన్ పోర్స్ కానీ పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మన ఆడవాళ్ళకి టైం లేదు కదా అని అసలు లైట్ తీసుకోకండి. స్కిన్ చాలా అవసరం అన్నమాట. మన వర్క్స్ ఎంత ఇంపార్టెంటో అండ్ స్కిన్ కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఫేస్ ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫేస్ ప్యాక్ అట్లా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా ఆయన అయితే ఇంకా బయటకు వెళ్ళారనమాట. సో ఇంకా తర్వాత పప్పు కోసం బాడీ లోషన్ అండ్ చాక్లెట్ జ్యూసెస్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా రాగానే ఇంకా అప్పటికప్పుడు పెట్టేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నా. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో అసలు ప్లస్ లేకుండా అయిపోయింది. ఇంకా వచ్చి రాగానే పెట్టేసుకుంటాను బెటర్, తర్వాత పెట్టుకుందాంలే అని అలానే వదిలేసినాం అనుకో ఇంకా పెండింగ్ ఉండిపోతుంది కదా. సో అందుకే ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా చాక్లెట్స్ వచ్చాయి కదా. సో మా పాపకి చాక్లెట్స్ అంటే పిచ్చి అనమాట. సో ఇంకా అంటే చాక్లెట్స్ కాదు, చాక్లెట్ బిస్కెట్ అనమాట. సో బిస్కెట్ విత్ చాక్లెట్. సో ఇంకా తనకి అది ఇచ్చే వరకు వదలదు అనమాట. సో ఇంకా ఫ్రిడ్జ్ కూడా చాలా మెస్సీగా ఉంది, అది కూడా ఒక రోజు క్లీన్ చేసేయాలి. తర్వాత అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే అన్ని కూడా చేశాను. బట్టలు కూడా తీసి ఫోల్డ్ చేసేసిన తర్వాత సో నేనైతే ఈ మధ్యలో టీ అట్లా తాగడం అయితే మానేసాను అనమాట. సో కాఫీ చేసుకుంటున్నాను. కాఫీలో కూడా అంటే షుగర్ లెస్ అనమాట, అసలు షుగర్ అనేది లేకుండా ఓన్లీ నార్మల్గా 1 spoon కాఫీ విత్ 1 glass వాటర్ వేసేసి ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది తాగడం వల్ల మనకి కొంచెం హెల్త్ కూడా మంచిదే అండ్ కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో నేనైతే యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం రిజల్ట్ అయితే ఉంది మంచిగానే. సో అంటే కొంచెం మనం షుగర్ అంటే మిల్క్ లేదు, షుగర్ లేదు, ఓన్లీ బ్లాక్ టీ లాగా అన్నమాట. సో ఇది తాగాలని ఏం రూల్ లేదు, మీరు నార్మల్గా బ్లాక్ టీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట, బాగుంటుంది. సో నేను కొంచెం వెయిట్ లాస్ అవుదామని ప్లాన్ చేస్తున్నా కాబట్టి నేను ఖచ్చితంగా టీ టైంకి అంటే 4 to 5 మధ్యలో అనుకోండి. సో ఆ టైంలో అయితే నేను బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను. సో అస్సలు షుగర్ లేదు, ఓన్లీ 1 spoon కాఫీ పౌడర్ వేసేసి 1 glass వాటర్ పోసేసి కాసేపు ఉడికిచ్చిన తర్వాత ఇంకా తీసుకుంటాను అనమాట. ఇలా ఎవ్రీడే అయితే చేస్తున్నాను. సో మంచి రిజల్ట్ ఉంటే మళ్ళీ షేర్ చేస్తాను, ఇది బాగుంది తీసుకోండి అని చెప్పేసి. మ్యాక్సిమం అందరికీ తెలుసు. సో ఇప్పుడైతే ఇంకా నేను కాఫీ అట్లా చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం ఖచ్చితంగా సాయంత్రం పూట అయితే మాకు ఛాయ్ కావాలి. సో ఏది ఏమైనా సరే ఇంట్లో అయితే ఖచ్చితంగా ఛాయ్ ఉంటుంది. సో కొంచెం ఛాయ్ తాగడం వల్ల వెయిట్ అయితే ఎక్కువ పెరుగుతారు. మరీ మనం ఫుల్గా ఏం తాగము, కాకపోతే కొంచెం వెయిట్ అనేది తొందరగా పెరుగుతారని నేను అనుకుంటా. అంటే డైట్ లాంటివి మనం పాటిస్తే ఖచ్చితంగా ఛాయ్ని అయితే స్కిప్ చేయాలి. సో మీకు అంటే కొంచెం పాలల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కొంచెం మనం ఫ్యాట్ చేస్తుంది. మరి మనం ఎక్కువ ఏం తాగంలే, కాకపోతే అంటే తొందరగా వెయిట్ తగ్గిపోవాలి అని కొన్ని డేస్లోనే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే
వాళ్ళకైతే ఖచ్చితంగా చాయ్ బంద్ చేయాలనే చెప్తా నేనైతే. ఎందుకంటే చాయ్ వల్ల కూడా వెయిట్ పెరగరనేం కాదు, సో ఖచ్చితంగా పెరుగుతాం అన్నమాట. సో అందుకే చాయ్ని అయితే ఈ మధ్యలో అవాయిడ్ చేస్తున్నాను. ఒక 2-3 కేజీలు అయితే తగ్గాలనుకుంటున్నా. కొంచెం ఆ తర్వాత ఒక 2 సిప్పులు తాగొచ్చు అన్నమాట. వాళ్ళకి చాయ్ ఇచ్చేసిన తర్వాత అయితే ఫ్రెష్ అవుతాను. సో నేను ఆఫ్టర్నూనే పెట్టుకున్న ఫేస్ ప్యాక్, అంటే మామూలుగా అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో పెట్టుకుంటాను, అండ్ అప్పుడప్పుడు మధ్యాహ్నం టైంలో అట్లా, అంటే నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఈవినింగ్ టైంలో ఇంకా ఫ్రెష్ అయిపోయి బేబీ మూవీ వస్తుందన్నమాట. బేబీ మూవీ చూస్తున్నాను. చాలా ఇష్టము సమంత మూవీస్ అంటే. సో ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో కామెడీ కానీ మంచిగా ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది అన్నమాట. ఇంక ఈవినింగ్ టైం మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా నార్మల్గా టీవీ చూస్తున్నాను. టీవీ చూసిన తర్వాత కాసేపు అడ్వర్టైజ్ వస్తూ ఇటు కుకింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈరోజు అయితే రైస్ అండ్ చపాతి, పెసరపప్పు కర్రీ చేయాలని ఇంకా టీవీ చూస్తూనే డిసైడ్ అయిపోయాను. ఇంకా మూవీ ఖచ్చితంగా నాకు ఏదైనా మూవీ వచ్చింది అనుకో, ఇంకా అక్కడ నుంచి కదలేదు లేదని చెప్పేసి అక్కడే కూర్చుంటాను. సో నాలాగే సినిమాలో వేసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆఫ్టర్నూన్ టైంలో మూవీస్ వస్తే బాగుంటాయి అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో వంట చేస్తూ ఇంకా మూవీస్ చూడాలంటే కొంచెం బద్ధకం వేస్తుంది అనమాట. అంటే వంట చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. నార్మల్గా ఆఫ్టర్నూన్ టైం అయితే టీవీ దగ్గరే కూర్చొని మంచిగా ఏదో ఒకటి తినుకుంటూ చూసుకుంటూ ఉంటాము. అదే ఈవినింగ్ టైంలో మంచి మంచి మూవీస్ వేస్తే ఏమనిపిస్తుంది అంటే, అరే ఆఫ్టర్నూన్ వస్తే బాగుంటుంది, ఇప్పుడు వంట చేయాలన్నా మూవీ చూడాలన్నా అంటే ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది. ఇటు వంట చేస్తూ మూవీ చూడాలంటే బాగా కష్టం అనిపిస్తుంది. సో అటు కొంచెం ఇటు కొంచెం తిరుక్కుంటూ చూస్తున్నాను అన్నమాట. సో ఫైనల్ గా అరవటేసి వచ్చినప్పుడు రైస్ పెట్టేశాను. తర్వాత మళ్ళీ వెళ్ళి కూర్చొని చూసాను. ఇక ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ అరవటేసి వచ్చినప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే పెసరపప్పు మెంతికూర కర్రీ చేస్తున్నాను. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది అన్నమాట. మాక్సిమం అందరికీ తెలుసుంటది ఈ విషయం, అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను షేర్ చేయాలి కాబట్టి షేర్ చేస్తున్నాను. సో నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా అయితే షేర్ చేస్తా. మరి మీరు ఎట్లా చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, చేయడానికైతే ట్రై చేస్తాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక గంజి పెట్టుకున్న సరిపడంత ఆయిల్, అంటే మాకు కర్రీకి ఎంత సరిపోతుందో ఆయిల్ అంత వేసుకోవాలి. అంటే ఎవరి ఇంట్లో ఎంతమంది ఉంటారో మనకు తెలియదు కదా. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకునే కర్రీని బట్టి ఉంటుంది. ఇంత వేసుకోండి అని అయితే నేను చెప్పాను. మీ ఇంట్లో ఎంత సరిపోతుందో అంతగా వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అంటే పేస్ట్ అంటే మనం ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. సో నార్మల్గా మీ దగ్గర పేస్ట్ యూజ్ చేస్తే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు, అలాగే కొంచెం మెంతికూర, కొంచెం అంటే మంచిగానే వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ అయితే ఈ కర్రీలో మెంతికూర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. వేసుకొని మంచిగా సాల్ట్ వేసేసుకొని ఒక 5 minutes అయితే ఆనియన్స్ టమాటాలు ఉడికే వరకు అయితే ఉడకబెట్టుకోండి. తర్వాత ఇంకా సరిపడంత ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసి నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇంకా ఆ కప్పు కూడా వేసేసాను. వేసేసి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఫ్రెష్గా ధనియా పౌడర్ పట్టేసుకుని ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర, వెల్లుల్లిపాయ దంచి వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ధనియా పౌడర్ ఉంది, అంటే అవైలబుల్గా ఉండకపోతే అని చెప్తున్నాను. సో ఇంకా వేసేసుకొని ఒక 5 minutes ఉడికించుకుంటే మనకి ఇంకా పెసరపప్పు మెంతికూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టే ఉడికించుకోండి, అప్పుడే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఈ కర్రీ కాంబినేషన్ నాకు మస్తు ఇష్టం అనమాట. నార్మల్గా మనం మెంతికూర తినలేము, అలాగని పెసరపప్పు తినగలుగుతాం, కానీ నాకు మెంతికూర అంటే చాలా భయం అన్నమాట. అంటే నార్మల్గా మెంతికూర అంటే అంత ఇష్టం ఉండదు అనమాట. ఇట్లా ఏదైనా కాంబినేషన్లో ఎక్కువ యాడ్ చేసేసుకొని తినడం అట్లా ఇష్టము. ఒక పక్క కర్రీ అవుతుంది, ఇంకో పక్క వచ్చేసి అయితే నేను చపాతీ పిండి తడిపాను. ఖచ్చితంగా నైట్ చపాతీ అయినా రోటీ అయినా ఉండాలి, ఓన్లీ రైస్ అయితే తినమన్నమాట. ఖచ్చితంగా నేను రైస్ కూడా అంటే కొంచెం డైట్లో ఎవరైనా డైట్ చేయాలనుకుంటే రైస్ నైట్ అయితే అవాయిడ్ చేసేయండి మొత్తానికి. అంటే కొంచెం తొందరగా వెయిట్ లాస్ అవుతారనమాట. ఇంకా అన్నం కర్రీ అయితే అయిపోయింది, చపాతీ చేస్తున్నాను. సో నేనైతే అసలు అంటే ఒక్కొక్కసారి పెడతా అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దు అని చెప్పేసి చపాతీకి అయితే ఆయిల్ అసలు పెట్టను అనమాట. అప్పుడప్పుడు పెడతా ఉంటాను, ఏదైనా అంటే మనం స్వీట్ చేసుకున్నప్పుడు అలాంటప్పుడు నేను చపాతీస్కి ఆయిల్ పెడతాను. నార్మల్గా ఇలా ఆయిల్ కర్రీస్ చేసుకున్నప్పుడు అయితే అస్సలు యూజ్ చేయను అనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ కర్రీలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా అయితే నేను ఆయిల్ చపాతీస్ చేయను, సమ్ టైమ్స్ చేస్తాను అంతే.
అప్పుడప్పుడు చేస్తాను. అంటే మనం ఆయిల్ పెడితేనే చపాతీలు మెత్తగా వస్తాయి అని అంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి పెట్టుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం ఆయిల్ లేకుండా చేసుకుంటేనే హెల్త్కి బెటర్ అని నేనంటాను. ఎందుకంటే చాలామంది ఆయిల్ బాగా యూజ్ చేస్తారు కదా, సో ఆయిల్ వాడకపోవడమే బెటర్ అని నేను చెప్తా. కొంచెం మనకి చపాతీలు మెత్తగా రావాలంటే ఒక టిప్ అయితే నేను షేర్ చేస్తాను. మనము పిండి తడుపుకున్నప్పుడే కొంచెం సాల్ట్, అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని తడుపుకుంటే మనం ఇలా చపాతీలు చేసేటప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు మనకి, ఇంకా మంచిగా మెత్తగా వస్తాయి అన్నమాట. సో నేను ఈ ట్రిక్ యూజ్ చేస్తాను అనమాట, మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా అలానే తడుపుకోండి. ఇలా ఆయిల్ చల్లుకొని తింటే మనం ఆయిల్ ఆల్రెడీ కర్రీస్లోనే ఆయిల్ ఉంటుంది, మనం ఇంకా పైనుండి ఆయిల్ వేస్తే అది ఇంకా ఆయిల్ అయిపోతుంది అని చెప్పి నేను అయ్యాను అనమాట. ఇంకా నేను చపాతీస్ కంప్లీట్ తర్వాత అందరికీ కూడా ఫుడ్ పెట్టేసిన తర్వాత లాస్ట్లో నేను తింటాను అనమాట. లేకపోతే ఒక్కొక్కసారి నేను మా హస్బెండ్ కలిసి తింటున్నాం ఈరోజు అయితే. సో ఇంకా నేను కప్పు పెరుగు అండ్ కప్పు కర్రీ అండ్ 2 చపాతీస్ తింటాను ఎవ్రీ నైట్ కూడా. అంటే పెరుగు స్కిప్ చేస్తా సమ్ టైమ్స్, ఒక్కొక్కసారి తింటాను అంతే. అండ్ ఆ తర్వాత వచ్చేసి పాలు, ఇక్కడ మా పాప కోసము అండ్ మా ఆయన కోసం అయితే పాలు కాస్తున్నట్టు ఎవ్రీ నైట్ ఇంకా ఖచ్చితంగా బెల్లం పాలు తాగుతారనమాట. సో అంటే ఇంతకు ముందు షుగర్ వేసేదాన్ని, సో షుగర్ అంతా ఎవ్రీడే కూడా అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఇప్పుడైతే నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్, మనం 2 స్పూన్స్ అంటే కొంచెం మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి అంత మంచిదన్నమాట బెల్లము. సో మనము షుగర్ కన్నా బెల్లంని ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తే నైట్, అది కూడా నైట్ టైంలో, డే టైంలో అయితే ఏం కాదు, కాకపోతే నైట్ టైంలో మనం పాలు చాలా మంది పాలు తాగే అలవాటు ఉంటుంది కదా, సో అస్సలు కూడా షుగర్ యాడ్ చేసుకోకండి. ఎంత వీలవుతే అంత అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. సో ఖచ్చితంగా బెల్లంని యాడ్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ బీపీలు, షుగర్లు కూడా తగ్గిపోతాయి బెల్లం తినడం వల్ల. అంటే మ్యాక్సిమం అవి మన జోలికి రాకుండా ఉంటాయి అన్నమాట. సో అవి నేను నమ్ముతాను. మరి అంటే మనం షుగర్ ఎక్కువ తింటే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, సో బెల్లంకి అయితే అటువంటి టెన్షన్ ఏం లేదు. బెల్లం అయితే చాలా హెల్త్కి మంచిదని మన అందరికీ తెలుసు. ఇక ఫైనల్గా అంటే ఆల్రెడీ ఇప్పుడే కాగినాయి కదా, ఇంకా గ్లాసెస్లో పోసేసి ఉంచాను అనుకో, కొంచెం చల్లగా అయిన తర్వాత వాళ్ళు తాగేస్తారనమాట. ఇంతకుముందు నేను కూడా గ్లాసెడ్ పాలు బెల్లం తాగేదాన్ని, సో ఈ మధ్యలో అయితే కొంచెం బంద్ చేసేసాను అనమాట, కొంచెం వెయిట్ తగ్గుదామని చెప్పేసి. పాలు కూడా చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గిస్తే బెటర్ అని ఈ మధ్యలో అయితే తీసుకోవడం లేదు. సో నేను నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ పాలు తాగడం మొదలు పెడతాను. అంటే పాలు తాగడం వల్ల మనకి కొంచెం పాలు బెల్లం తాగడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది, హెయిర్ కేర్కి కూడా అది చాలా బాగుంటుంది అనమాట. సో చాలా మంది చెప్పంగా విన్నాను, అది కూడా బాగానే హెల్త్కి ఎంత మంచిదో మనకి పాలు అందరికీ తెలుసు, సో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవాల్టి వ్లాగ్ ఇదనమాట. ఫైనల్గా అయితే పాలు కాచేసాను. ఎవ్రీ నైట్ కూడా ఇదే రొటీన్ అన్నమాట. సో ఈరోజు ఆఫ్టర్నూన్లో అయితే వ్లాగ్ నేను ఆ మధ్యాహ్నం నుండి నైట్ వరకు ఏం చేశాను అనేది అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక్క లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను నైట్ కేర్ అనమాట, నా నైట్ కేర్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. సో నేనైతే నివ్వే సాఫ్ట్ అండ్ నివ్వే క్రీమ్ అయితే సమ్ టైమ్స్ యూజ్ చేస్తా. సో ఇది వచ్చేసి కుంకుమ బడ్ టోనర్ అనమాట, ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట. సో కొంచెం ఓపెన్ పోర్స్ నాకు ఎక్కువ అంటే లైట్గా ఉంటాయి, సో మ్యాక్సిమం ముందు బాగా పింపుల్స్ ఉండేవి, సో అట్లా ఓపెన్ పోర్స్ అయ్యాయి అనమాట. సో ఖచ్చితంగా టోనర్ అన్న అంటే రోజ్ వాటర్ అన్నా ఏదైనా ఒకటి ఖచ్చితంగా యూజ్ చేస్తా. తర్వాత నివ్వే సాఫ్ట్ అన్నా నివ్వే క్రీమ్ అన్నా ఏదో ఒకటి పెట్టుకుని లిప్ బామ్ పెట్టేసుకుంటాను అనమాట. ఎవ్రీ నైట్ అంటే వీలైనప్పుడు పెట్టుకుంటాను, వీలు కానప్పుడు పెట్టుకోను అనమాట. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్.